మీ దగ్గర రూపాయి కానీ 5 రూపాయలు కానీ ఏ ఒక్క పాత నోటు ఉన్న లక్షాధికారులు కావడం ఖాయం. ఇక నోటుపై కాస్త ఫ్యాన్సీ నంబర్ ఉంటే లక్షాధికారులు ఏంటి కోటీశ్వరులు కావడం పక్క. ఎందుకంటే ఒకప్పుడు చలామణిలో ఉన్నటువంటి ₹1 నోటు కూడా ఈ రోజు 7 లక్షల వరకు ధర పలికిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ రూపాయి నోటు ఫ్యాన్సీ నంబర్ ఉదాహరణకు 786 అని ఉంటే మాత్రం కోట్లలో అమ్ముడుపోతున్నాయి. దీంతో పాటు పాత నాణాలకు కూడా యమ క్రేజ్ ఉంది. మనలో కొంతమంది చాలానా ఆరానా అలాగే 5 పైసే 10 పైసే 20 పైసలు చూసి ఉంటాం. కానీ వాటి చలామణి పోయినటువంటి తర్వాత దేనికి పనికిరావని పాడేసి ఉంటాం. కానీ ఇప్పుడు అవి లక్షలు కురిపిస్తున్నాయి. ఇక ఒకప్పటి బ్రిటిష్ ఇండియా జమానాలో ముద్రించినటువంటి ₹2.5 నోటు గురించి మీకు తెలుసా? అది ఉంటే మాత్రం మీరు క్షణాల్లో కోటీశ్వరులు కావడం ఖాయం. ఫారెన్ కంట్రీస్ వాటి కళ్లకు అద్దుకొని తీసుకుంటున్నాయి. బదులుగా కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నాయి. అయితే ఈ ₹2.5 నోటు ఒకటి మన దేశంలో ఒక వ్యక్తి దగ్గర ఉంది. అంతేకాదు అతడు సేకరించినటువంటి పాత నాణాలు కరెన్సీ నోట్లతో ఏకంగా